హరి స్వప్నమున ఎన్నియో దుఃఖములు ఉన్నను మేల్కాంచినప్పుడేవి మనసా సంసార దుఃఖాలు ఆత్మానుభూతిచే తొలగిపోవును ఓయి మనసా. ఇక్కడ గురువులు స్వప్నంలో ఎన్ని దుఃఖాలు వచ్చినా మనం నిద్ర లేచిన తర్వాత మేలుకున్న తర్వాత అవి ఏమైనా బాధ పెడుతున్నాయా? ఎన్నో దుఃఖాలు వచ్చినాయి, ఎన్నో కలలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎవరో చనిపోయినట్లు స్వప్నం వచ్చింది. నిద్ర లేచిన తర్వాత వాళ్ళు మన ఇంట్లోనే చక్కగా నడయాడుతున్నారు. అప్పుడు మనకేమైనా దుఃఖం ఉంటుందా? ఏదో పిచ్చి కల వచ్చింది అని తీసిపడేస్తున్నాం. అవునా కదా? ఆలోచించండి. మేలుకున్న తర్వాత అవేమి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఈ సంసార దుఃఖాలు కూడా అంటే సంసార దుఃఖం అంటే జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ జీవితం అనే బాటలో అనేక కష్టాలు అనుభవిస్తూ మనసులో సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ బాధపడుతున్నటువంటి మనస్సు ఆత్మానుభూతి కనుక కలిగితే తొలగిపోతాయి అని రెండిటికి సంబంధించి చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటేనండి, ఒక రాజుగారి కొడుక్కి వివాహం చేయాలనుకున్నాడు ఆయన. ఆ పిల్లవాడేమో ఒక ఉన్మాది, అంటే ఒక పిచ్చివాడు. మరి రాజుగారు పిల్లనివ్వమని అడుగుతారు, ప్రకటన వేస్తాడు. ఎవ్వరూ పిల్లనివ్వరు. ఎందుకని? రాజుగారి కొడుకు కదా, ఎందుకు ఇవ్వరు అంటే పిచ్చి కుదిరితే పిల్లనిస్తాము అంటున్నారు. మిగతా రాజులు వాళ్ళ పిల్లల్ని అట్లా చెప్తున్నారు, మహారాజులందరూ. మరి సరే, పిచ్చి కుదిరితే పిల్లనిస్తామంటున్నారు కదా అని వైద్యుడి దగ్గర తీసుకెళ్తే పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని వైద్యులు చెప్తున్నారు. ఇది ఒక విచిత్రమైన పిచ్చి, అంతే కదండి? మనకు కూడా అంతే. మన పరిస్థితి ఎలా ఉందంటే, మనకి జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది అంటున్నారు. అజ్ఞానం పోతే ఉన్న జ్ఞానమే నీకు అనుభవం అవుతుంది అని చెప్తారు గురువులు. ఇది ఎలాగా? దానిలాగానే, ఆ కథలాగానే. మనకున్నటువంటి అజ్ఞానం పోతే చాలు, అప్పుడు నీ నిజస్వరూపం ఏంటి, నీ ఆత్మానుభవం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు ఎన్నో కలలు, నిజంగా మాట్లాడితే నేను పడుకొని నిద్రపోతున్నాను అనుకోండి, ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక ఏనుగుని చూశాను నేను. అంటే ఆ ఏనుగు ఎక్కడుంది ఇప్పుడు? నా మనసులో ఉందా? ఎక్కడో చూశాను అని అంటే మనసులో చూడటమే కదా. ఆలోచించండి. నిజంగా నా మనసులో ఏనుగు పడుతుందా? నేనెంత శరీరాన్ని, ఏనుగెంత శరీరం? నా శరీరంలో ఏనుగును చూసి ఏనుగు పట్టేంత ఖాళీ ఉందా? అయినా సరే నేను ఏనుగుని నా లోపలే చూశాను, బయట చూడలేదు కదా. నిద్రపోయినప్పుడు కలగన్నాను. ఆ కలలో ఏనుగుని చూశాను అంటే నా లోపల చూసినట్లా, బయట చూసినట్లా? లోపల చూసినట్లే. లోపల చూసినట్లు అయినప్పుడు నా లోపలికి ఏనుగు పడుతుందా? పట్టదు. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? చూడండి, ఎంత సూక్ష్మంగా విని అర్థం చేసుకోవాల్సిన విషయం. స్వప్నంలో వచ్చే అన్నీ కూడా అసత్యాలు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాగే మేలుకున్న తర్వాత నీకు అర్థమైంది, ఇదంతా స్వప్నం కదా. ఏనుగుని చూశాను, నా లోపలే ఏనుగు నేను ఎక్కాను, ఆ ఏనుగు చేత నేను పెట్టించుకున్నాను, ఇదంతా ఎక్కడ చూశాను అంటే నా మనసులోనే అని మేలుకున్న తర్వాత పిచ్చిగా నవ్వొస్తుంది. నా లోపల ఏనుగు ఎలా పడుతుంది, నేను ఎలా చూశాను అని. అలాగే మనం మేలుకొనే ఉన్నాం. నిజంగా అర్థం చేసుకోండి, మేలుకొని ఉండగా మనం ఒక పెద్ద బండరాయిని
కొండ మీదకి మోసుకొని పోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఒక కొండ మీదకి ఒక పెద్ద రాయిని మోసుకొని పోవాలి అని అంటే ఎంత శ్రమ పడాలి ఆలోచించండి. మరి సమయం కూడా చాలా పడుతుంది కదా. ఎంత ఎక్కాలి కొండ, ఎంత బండరాయి పెద్దది. ఇది బాగా మోసుకుంటూ పైకెక్కాలంటే ఎంత టైం పడుతుంది? అదే బండని అదే కొండ నుండి పైనుంచి తోసేసామనుకోండి, ఎంతసేపు పడుతుందండి? వెంటనే అయిపోతుందా లేదా? పైనుంచి తోసేయడానికి 1 సెకండ్ చాలు. కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఎంతో అధిక శ్రమ పడాలి. ఇప్పుడు మనం జ్ఞానాన్ని కూడా అలాగే తీసుకోవాలి. ఎక్కడుంది ఈ జ్ఞానం అనేది, ఈ ఆత్మసాక్షాత్కారం అనేది, ఈ ఆత్మానుభూతి అనేది ఎక్కడుంది అని నువ్వు బయటికి వెతకటం మొదలుపెట్టావనుకోండి, నీకు సాధ్యమే కాదు. ఈ బండరాయిని తీసుకొని కొండ మీదకి ఎక్కేయటానికి ఎంత కష్టపడ్డావో అంతటి కష్టం పడాలి. అలాంటిది బాహ్యాన్ని మొత్తం ఏది చూసినా సరే ఇది కాదు, ఏదైతే నేను దర్శిస్తున్నానో అదంతా నేను కాదు అని ఒక్కొక్క దాన్ని వదిలేసుకుంటూ పోతే మీకు లోపల అన్నిటినీ వదిలేసేయండి. ఏది మీకు కనిపిస్తే దాన్ని వదిలేసేయండి. లేదు, మీకు ఇంకా ఉన్నతమైన మనస్సు ఉంటే ఏది కనపడుతుంటే ఇది భగవంతుడే అని ఎవరికి ఒక్కొక్కటి నచ్చుతుందండి మనస్సుకి. దాన్ని ఇష్టపడేటటువంటి మనస్సు ఎలా ఉంటుందో తెలీదు. అన్నీ భగవంతుడే అనుకుంటే అందరి మీద అన్నిటి మీద ప్రేమ కలిగి వ్యవహరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది జీవన విధానం. లేదు, ఇది కాదు అనుకుంటే ప్రపంచం మీద వ్యామోహపడకుండా వైరాగ్యం కలిగి ప్రతిదాన్ని వదిలేసుకుంటూ ఏది కావాలి అనుకోకుండా మోహాన్ని చెందకుండా హాయిగా భగవతత్వంలోకి అంతర్ముఖం అవటానికి అవకాశం ఉంది. అందుకే లలితా సహస్రనామాల్లో వస్తుంది, గమనించారో లేదో, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటాడు ఆ మంత్రంలో. అంటే ఏంటి? అంతర్ముఖంలోనే ఆ అమ్మవారి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు, అంతేగాని బాహ్యంలోకి నీకు ఆ శక్తి కనపడదు. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంలోనే నువ్వు సాధన చేయాలి. బహిర్ముఖ సుదుర్లభ, బాహ్యంలో నీకు దుర్లభం ఈ ఆత్మానుభవం అనేది అని చెప్తున్నారు. అందుకనే అంతర్ముఖం చేసుకో మనస్సుని అని చెప్తారు. ఈ జాగ్రత్త, ఈ స్వప్నం అనేది మనకి రజ్జు సర్ప భ్రాంతి ఎంత అద్భుతంగా చెప్పుకున్నామో గుర్తుందో లేదో మీకు. ఎలాగా అనంటే అసలు జాగ్రత్త స్వప్నం రెండిట్లో ఒకే రకమైన దోషం ఉందండి. నిజంగా మాట్లాడితే అంతే. ఆ మాటే జ్ఞానులు చెప్తారు, గురువులు చెప్తారు, స్థిత ప్రజ్ఞులు చెప్తారు, వేదము చెప్తుంది. స్వప్నలోకంలో లాగా ఈ దేహాభిమానంతో ఉన్నటువంటి జాగ్రత్త లోకం కూడా మాయమైపోయేదే కదా. మరి స్వప్నంలో ఎలాగైతే మనం చూసింది నిద్ర లేవగానే మాయమైపోయిందని అనుకుంటున్నామో, ఈ జాగ్రత్త లోకంలో కూడా అన్నీ మాయమైపోతూనే ఉన్నాయిగా. ఏది సత్యంగా కనపడుతుంది మనకి చెప్పండి? కాసేపు ఉండి కాసేపు పోతుంది కదా. ఇది శాశ్వతం అనేది మనకేమైనా ప్రపంచంలో కనపడుతుందా? మనం చూసేదానిలో మార్పు లేకుండా ఉండాలి. పరమాత్మ లక్షణాలు అదే కదా. మార్పు లేనటువంటిది, 3 కాలాల్లో ఉండేటటువంటిది, ఇది పరమాత్మతత్వం కదా. మరి ఇది ఎక్కడైనా ప్రపంచంలో మనకు కనిపిస్తుందా? అలాగా లేదు కదా. అందుకనే కదా మనకి దుఃఖం కలిగేది. ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది మనస్సు. అలాగే ఉండాలని కోరుకుంటుంది మనస్సు. ఉంటుందా? నిలుస్తుందా? ఏది శాశ్వతం కాదు, అన్నీ మారిపోయేవే. ఒక్కటైనా వెతకండి మీరు, మనస్సులో విచారణ చేసి ఇది శాశ్వతమే కదా అనంటే ఎంతకాలం, మళ్ళీ దానికి ప్రశ్న వేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది శాశ్వతం కాదు అనే విషయం మీకు అనుభవంలోకి తెలుస్తుంది. స్వప్నంలో ఏదో కర్మలు చేస్తాం, ఆ కర్మలన్నీ మెలకు వచ్చిన తర్వాత అనుభవించడానికి వీలవుతుందా?
స్వప్నంలో ఒక పెళ్లి వాళ్ళందరినీ పిలిచామండి. నిద్రపోయాం. కల వచ్చింది. ఆ కలలో పెళ్లి వాళ్ళందరినీ పిలిచాము. పెళ్లి వాళ్ళందరూ వచ్చారు. వంటలు విపరీతంగా చేశాము. షడ్రసోపేత భోజనాలన్నీ వంటలన్నీ రెడీగా పెట్టాను. అన్నీ చేసి పెట్టాను. నిద్ర మేలుకున్నాను. నిద్ర మేలుకున్న తర్వాత ఏమైంది అంటే, పెళ్లి వాళ్ళందరూ ఉన్నారా అక్కడ? నిజంగా పెళ్లి జరుగుతుందా ఇంట్లో? నిజంగా ఈ భోజనాలన్నీ వంట చేసి పెట్టానా? నిద్ర లేవగానే ఆకలి దంచేస్తుంది. లేచి బ్రష్ చేసుకొని వంటలేవి నేను చేసినవి అని చూస్తే ఉంటాయా? పెళ్లి వాళ్ళేరి అని అంటే ఉంటారా? ఇదంతా అసత్యం కదా అనేది నీకెప్పుడు తెలిసింది? జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత తెలిసిపోయింది. అందుకనే ఈ అహంకారమయ జీవితం ఏదైతే ఉందో ఈ కర్మత్రయాల ఫలితాలు ఏవి కూడా ఆత్మస్వరూపాన్ని మనకి కలిగించలేవు. మెలకువ కలిగిన తర్వాత ఏమీ మిగలకుండా నశించిపోతున్నాయి. అది మాత్రం బాగా గ్రహించుకోవాలి. ఏం లేదండి, బాగా జాగ్రత్త స్వప్నాలు, ఈ తలంపులు అంటే ఆలోచనలు, ఈ నామరూపాలు ఇవన్నీ ఒకే తరగతికి చెందినవి. అవేం వేరు వేరు కాదు అసలు. ఈ జాగ్రత్త స్వప్నాలు ఏమిటి అంటే చిత్తభ్రమ. చిత్తంలో భ్రమ కలుగుతూ ఉంటుంది. మనం చూడండి, జాగ్రత్తలో కూడా కొన్ని మేలుకొని ఉండే ఏమేమో ఊహిస్తూ ఉంటాం. ఊహిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే దేని గురించి ఊహిస్తాం? భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ, ప్రణాళికలు వేస్తూ, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు కానీ, ఏదైనా శబ్దమైనప్పుడు కానీ ఉలిక్కి పడతాం మనం. ఏమి పగటి కలలు కంటున్నావా అంటారు. ఈ మాట విన్నాం కదా మనం. అంటే మేలుకొని ఉండి పగటిపూట ఏదో ఆలోచన చేస్తూ అది కూడా కలే అని పెద్దవాళ్ళు మనకు ముందే హెచ్చరించారు. ఈ విషయాన్ని మనం గుర్తించలేదు. అన్నీ సత్యం కాదు, నేనే సత్యం అని చెప్పడానికి పెద్దవాళ్ళ మాటల్లో కూడా చాలా మనకు బోధ చేస్తారండి. మనం పట్టించుకోమైతే. ఈ స్వప్న శరీరము, జాగ్రత్త శరీరము వేరువేరుగా ఉంటే అసలు మనం ఒకటే అని ఎలా భావిస్తాం? భావించడానికి అవకాశమే లేదు కదా. కానీ ఒకటే అని మనకు అర్థమవుతుందా లేదా? స్వప్నంలో శరీరము, జాగ్రత్త మేలుకున్న తర్వాత ఈ శరీరము రెండూ నేనేనా కాదా? ఆ శరీరమే ఉందా లేదా? అదే ఉంది. కానీ మనకు వేరువేరుగా తెలుస్తూ ఉంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే నిద్ర మేలుకుంటే అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కటి క్షణికం. స్వప్నమేమో క్షణికంగా కనపడి మాయమైపోతుందండి. ఈ జాగ్రత్త మాత్రం దీర్ఘంగా ఉంటుంది అని చెప్తారు. నిజానికి స్వప్నం కూడా నువ్వు ఎంత దూరమైనా కలగనచ్చు. ఈ కళ మన ఇష్టం వచ్చినట్టు రాదు. నీ మానసికమైనటువంటి అల్పమైనటువంటి ఆలోచనలే స్వప్నంలో వచ్చేది. బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇవన్నీ విచారణ చేస్తే అర్థమయ్యేనండి, వింటే అర్థం కాదు. మీరు కూడా విచారణ చెయ్యాలి. అట్లా యుగానికి ఒక క్షణం, క్షణానికి ఒక యుగంగా తోస్తుంది. ఎక్కడ? మనస్సు యొక్క మాయాజాలంలో. అంతే. మనోమయం చేతే ఈ దేశకాలాదులన్నీ భేద కల్పితాలుగా తెలుస్తున్నాయి. కానీ ఈ భేదమని, కల్పితమని, సత్యం కాదని తెలుస్తున్నాయి. కానీ ఇంకా వేరే ఏమీ లేదు. చూడండి, బాగా మనకి ఎగ్జాంపుల్ బాగా పట్టుకున్నది ఏంటి అంటే, ఒక స్వప్నంలో ఒక ఇది చూసాము. ఒక తాడునే పాముగా భ్రమపడుతున్నాము. కెవ్వున కేక వేశాము. కేక వేసి నిద్ర మేల్కున్నాము. మేల్కున్న తర్వాత నీకేం తెలిసింది అక్కడ? ఇదంతా కళ, ఇది సత్యం కాదు అని నీకు అనుభవం అయిందా కాలేదా? అదే నిద్ర మేల్కొనే ఉన్నావు. నిద్ర మేల్కొని ఉన్నావు. అక్కడ బావి దగ్గర ఏదో మెలికలుగా ఒకటి కనపడింది. దాన్ని చూసి నువ్వు అక్కడ చీకటిగా ఉంది, దూరంగా ఉన్నావు, నీకు అర్థం కాలేదు, భాము అని భ్రమపడ్డావు. అప్పుడు అరిచావు.
నిద్రపోయినప్పుడు కలలోనూ అలా కనిపించింది, మేలుకున్నప్పుడు నిజంగానూ ఇలాగే నీకు అనిపించింది. ఇప్పుడు అక్కడ ఉన్నది తాడా, పామా? తాడు అనే విషయం నీకెవరు చెప్పారు? లైటు వేస్తే ప్రకాశంలో నీకు అది తాడని స్పష్టంగా తెలిసింది. అలాగే జ్ఞానం వస్తే ఇదంతా కూడా, ప్రపంచమంతా కూడా అసత్యం అని అర్థమవుతుంది. మనకి రాలేదు కాబట్టి ఇదంతా సత్యమేనండి, మీ ఎట్లా అసత్యం అని చెప్తారు అని మనం ఎవరితో అయినా పోట్లాడతామా? ఎందుకంటే అనుభవించి చెప్తున్నారు, మనకి ఇలా బోధ చేస్తున్నారు. నీకు మెలకు వచ్చిన తర్వాత ఇది కళ అని ఎలా తెలిసిందో, జ్ఞానం వస్తే ఈ జాగ్రత్త కూడా కళ అని నీకు అర్థమవుతుంది. నీకు జ్ఞానం రాలేదు కాబట్టి ఇది కళ అని నీకు అర్థం కావట్లే, ఇదే సత్యం అనుకుంటున్నావు. శంకర అద్వైతం మొత్తం చెప్పేది ఒక్కటే, ఉన్నది మొత్తం జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నాపరః. ఈ విషయం అద్భుతంగా బోధ చేస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మండుటెండ విపరీతంగా ఉంది. పిల్లవాడు దారి తప్పి అల్లాడి వెతుక్కుంటూ అలిసిపోయి అల్లాడిపోయి తన ఊళ్ళు తన ఇల్లు చేరుకున్నాడు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ అంతే. ఒక పిల్లవాడు ఒక మండుటెండలో దోవ తప్పి బాగా వెతికి అల్లాడిపోయి వెతుక్కుంటూ తన ఊరు చేరి తన ఇల్లు చేరుకున్నాడు అనుకోండి. అలా అలా కలగన్నాడు అనుకోండి. అలాగే జనన మరణ రూపంలో అంటే ఈ సంసార చక్రంలో తాను కూడా అనేక జన్మలు తీసుకొని తరువాత ముక్తి పొందినట్లు భావిస్తాడు ఆత్మ విచారణ ద్వారా. అక్కడేమో నిద్రపోయి ఒక దోవ తప్పి అల్లాడిపోయి ఊరు చేరుకున్నట్లు కలగన్నాడు. అలాగే జాగ్రత్తలో అనేక జన్మలెత్తి సంసారంలో అనేక బాధలు పడి, అయితే తుదకి ఎట్లా తెలుసుకున్నాడు అంటే ఆత్మ విచారణ ద్వారా ముక్తి పొందుతాను, ఇంకా వేరే మార్గం లేదు అని ఆ కలలో వాడు ఇల్లు చేరటము, ఈ జాగ్రత్తలో నేను ఆత్మవిచారణతో ముక్తి పొందటము రెండు సమానమే, ఇంకా వేరే దీనికేమీ తేడా లేదు. అందుకనే ఇక్కడ గురువులు చెప్పేది ఏంటి అంటే, స్వప్నంలో వచ్చే దుఃఖాలు ఎన్నైనా ఉండని, మేల్కున్నప్పుడు ఏమైనా ఉన్నాయా విచారణ చేసుకో. అలాగే ఈ సంసార దుఃఖాలన్నీ కూడా నేను శరీరాన్ని అనుకున్నప్పుడు, ఇవన్నీ నేను నావి అని అనుకున్నప్పుడు బాధలు ఉన్నాయి, కానీ దాన్ని వదిలేసామనుకోండి ఏమన్నా దుఃఖం ఉందా? మనసుకేమీ పట్టలేదు, మనసు ఏం ఆలోచించట్లేదు, దుఃఖం ఉందా? ఏమీ లేదు కదా. విషయం నువ్వు పట్టుకున్నావా, దుఃఖం ఉంది. విషయాన్ని నువ్వు వదిలేసావా, దుఃఖం లేదు. జరిగితే దుఃఖము, జరగకపోతే దుఃఖం లేదని కాదండి. నువ్వు మనస్సు పట్టుకుంటే దుఃఖం, మనస్సు వదిలేస్తే మోక్షం, అంతే. అందుకనే ఆత్మానుభూతి కోసం పరితపించు, ఆత్మ విచారణ చెయ్యి. దానివల్లనే నువ్వు ఈ సంసార దుఃఖాలన్నీ పోతాయి అని గురుదేవుల బోధ. మళ్ళొకసారి చూద్దాం. స్వప్నమున ఎన్నియో దుఃఖములు ఉన్నను, మేల్కాంచినప్పుడేవి మనసా, సంసార దుఃఖాలు ఆత్మానుభూతిచే తొలగిపోవును ఓయి మనసా.